ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాట చూడండి. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 25వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావా? నీకు సరైన ఆహారం లేదని, నీ కుటుంబ పోషణ సరిగా లేదని, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోతుందని బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నమాట, సమస్త జీవులకు ఆహారం ఇచ్చుచున్నాడు. ఈరోజు భూమి మీద ఆయన సమస్తమైన ఆహారాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రేమికులారా, ఒకసారి ఆలోచించాలి. దేవుడు నీ కుటుంబాన్ని కూడా పోషించగలడు, నీ పరిస్థితులను మార్చగలడు. ఆయన ఆహారం ఇచ్చే గొప్ప దేవుడు ఆయన. ఇదిగో తన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరిచేవాడు కాదు. సింహ పిల్లలైన ఆకలి కొంటాయో కానీ నన్ను నమ్మిన బిడ్డలు మాత్రం ఎన్నాడు కూడా ఆకలి కొంటారు. అంటే ఉపవాసంతో ఉండరు, అంటే ఆ యొక్క ఆకలి లేకుండా ఉండరు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అనుదినమైన ఆహారాన్ని దేవుడు సమకూరుస్తాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ నువ్వేం చేయాలంటే, ఆకాశ పక్షులు ఏ రీతిగా అయితే, జంతువులు ఏ రీతిగా అయితే దేవుడికి లోబడుతూ ఉన్నాయో, నేను కూడా ఆ రీతిగా లోబడినప్పుడు దేవుడు మన బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. ఎప్పుడైతే మనం దేవుడి మాట వింటామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. ఈ భూమి మీద సమస్తం ఆయన పెట్టాడు. వాటన్నిటిని చూసి ఒకసారి మనం ఆలోచించుకోవాలా. మనం ఏ రీతిగా బ్రతుకుతున్నాం, ఎలాగో జీవిస్తున్నాం. దేవుడు నా కుటుంబాన్ని పోషించాలి అంటే నేను ఏం చేయాలి? దేవుడు నాకు సరైన ఆహారం ఇవ్వాలి అంటే నేను ఏం చేయాలి? నా పిల్లలకు సరైన ఆహారం ఇవ్వాలంటే అసలు నేను ఏం చేయాలి అనే విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఉంటారో వారి కుటుంబం తప్పక పోషించబడుతుంది. దేవుడు అన్నాడు సమస్త జీవులకు అంటున్నాడు. అందులో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికీ కూడా ఆహారం ఇచ్చేది ఆయనే. ఈరోజు నీ కుటుంబాన్ని కూడా పోషించాలి దేవుడు కోరుకుంటున్నాడు. నీవు కూడా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఈ మాట నీ కుటుంబంలో నెరవేర్పు జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, వందనాల ప్రభువా, నిజమేనైనా ఆహారం ఇచ్చే గొప్ప దేవుడా, మీకు లోబడినప్పుడు, మీ అందు విశ్వాసం ఉంచినప్పుడు మీరు తప్పక ఆహారం ఇచ్చే దేవుడు ప్రభువా. సమస్త జీవులకు ఆహారాన్ని సిద్ధపాటు చేశారు అయ్యా. మానవుడికి కూడా ఆహారాన్ని మీరు సిద్ధపాటు చేశారు భూమి మీద ప్రభువా. దాన్ని చేర్చుకోగలిగిన కృపని కుమారులకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. వారి కుటుంబాలను నైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. మీరే అన్ని విషయంలో మేలు చేయమని, ఎవరైతేనైనా ఈ మాటలు విని హృదయంలో భద్రపరుచుకొని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయమని యేసు నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.